నీకు ఈ మొత్తం అర్థం కావాలంటే, ఇది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అసలు ఎలా వచ్చింది? ఫస్ట్ ఎవరో ఒకళ్ళు లే చేయాలి కదా! ఆ లే చేసింది ఎవరు? ఎంఎన్ రాయ్ అనే అతను లే చేసాడు. అతను పెట్టాడనమాట ఫస్ట్. ఎంఎన్ రాయ్ పైనీర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది మార్క్డ్ ద షిఫ్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ నుంచి అండర్ బ్రిటిష్ కంట్రోల్ టు కాన్స్టిట్యూషనల్ మేకింగ్ అనేది వచ్చిందనమాట. ఇంతవరకు ఏముంది? కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావాలి, బడ్జెట్ మీద మేము క్వశ్చన్స్ అడగాలి, ఇలాగ అలాగా అలాగా అని అన్నీ ఉండే. అది నుంచి దేనిమైంది? కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కావాలి, మేము కాన్స్టిట్యూషన్ మేక్ చేసుకుంటాం అనే స్థితికి వచ్చిందనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1935లో ఐఎన్సీ అఫీషియల్లీ డిమాండెడ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ అనమాట. తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సీ డిక్లేర్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనేది వాస్ టు బి మేడ్ అనమాట. ఎలాగంటే వితౌట్ అవుట్ సైడ్ ఇంటర్వెన్స్ లేకుండా మేము చేసుకుంటాం ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్టెడ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పిండు. అంతేకాకుండా 1939లో ఇదే మాటని రీఇటరేట్ చేశారనమాట. డిమాండ్ త్రూ ఫార్మల్ రిజల్యూషన్ అనమాట. ఒక రిజల్యూషన్ చేశారు, రీఎన్ఫోర్సింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ అనమాట. పాపులర్ సావర్నిటీతో ఇది బ్రిటిష్ రెస్పాన్స్ ఏంటి? బ్రిటిష్ రెస్పాన్స్ 1940లో ఒక ఏంటంటే ఒక ప్రిన్సిపల్ లాగా బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ద డిమాండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇన్ ప్రిన్సిపల్ కింద యాక్సెప్ట్ చేశాను అనమాట. హవెవర్ ఇట్ డిడ్ నాట్ కమిట్ ద ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అట్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కానీ అడల్ట్ ఫ్రాంచైజ్ కానీ అది కమిట్ అవ్వలేదు. క్రిప్స్ మెషిన్ చూస్తే కనుక హెడెడ్ బై సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట. ఈ క్రిప్స్ అతను ప్రపోజ్ ఏం చేశాడంటే, ఎన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వుడ్ బి ఫ్రేమ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II అని చెప్పిండు. ప్రొవిన్సెస్ వుడ్ హ్యావ్ రైట్ టు ఆప్ట్ అవుట్ ఇంప్లాయింగ్ ద పాసిబుల్ పార్టీషన్ అని చెప్పిండు. ఈ యొక్క ఆప్ట్ అవుట్ అనేది మనకు నచ్చలేదు, సో మనం రిజెక్ట్ చేసాం అనమాట. రిజెక్టెడ్ బై ఐఎన్సీ డ్యూ టు డిలేడ్ ఇండిపెండెన్స్. తర్వాత ముస్లిం లీగ్ వచ్చి విచ్ డిమాండెడ్ 2 autonomous స్టేట్స్ అండ్ 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ అనమాట. తర్వాత క్యాబినెట్ మెషన్ అనమాట సెంట్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్ అనమాట. ఇదేంటి? రిజాల్వ్ ద కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ అనమాట. ఇదేంటి? లార్డ్ పెతిక్ లారెన్స్ కానీ, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ కానీ, ఏవి అలెగ్జాండర్ కానీ అరైవ్డ్ March 24th, 1946 అనమాట. March 24th, 1946 వచ్చారు. ఏమని వచ్చారు? ప్లాన్ పబ్లిష్డ్ May 16, 1946. రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ అనేది రిజెక్ట్ చేశారనమాట. ప్రపోజ్ ద సింగిల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విత్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ముస్లిం ఇంట్రెస్ట్ అనమాట. ఆ సింగిల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది పబ్లిష్ చేశారనమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విత్ సేఫ్ గార్డ్స్ ఫర్ ముస్లిం ఇంట్రెస్ట్ అనమాట. ముస్లిం ఇంట్రెస్ట్ సేఫ్ గార్డ్స్. దిస్ ప్లాన్ వాజ్ యాక్సెప్టెడ్ టు ద ముస్లిం లీగ్ అనమాట. ఈ ప్లాన్ అనేది ముస్లిం లీగ్ కూడా నచ్చిందనమాట. ఇదేంటి? రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని రిజెక్ట్ చేసిన సింగిల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ విత్ సేఫ్ గార్డ్స్ ఫర్ ముస్లిం ఇంట్రెస్ట్ అని చెప్పారనమాట. సో కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చూస్తే కనుక, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇది నవంబర్లో కాన్స్టిట్యూట్ అయిందనమాట. ఇది నవంబర్ 1946లో కాన్స్టిట్యూట్ అయింది. అంతేకాకుండా అండర్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఇది కాన్స్టిట్యూట్ అయిందనమాట. ఇది టోటల్ స్ట్రెంత్ వచ్చి దాని టోటల్ స్ట్రెంత్ వచ్చి 389 మెంబర్స్ అనమాట. టోటల్ స్ట్రెంత్ వచ్చి 389 మెంబర్స్. బ్రిటిష్ ఇండియా వరకు 296 అనమాట. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ వరకు 93 సీట్స్. 296 సీట్స్లో 292 మెంబర్స్ అనేవారు డ్రాన్ ఫ్రమ్ ద 11 గవర్నర్స్ అనమాట. అండ్ 4 ఫ్రమ్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ అనమాట. ఈచ్ ప్రిన్సిపల్ స్టేట్ ఇప్పుడు గవర్నర్ ప్రొవిన్సెస్ వచ్చి 11, చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ వచ్చి 4 అనమాట. అంటే నీకు ఇక్కడ మ్యాథ్స్ ఏంటి? ఇక్కడ మ్యాథ్ వచ్చి ఇప్పుడు 389 ఉంటే అందులో 296 ప్లస్ 296 93 అనమాట. ఇది ప్రిన్సిపల్ స్టేట్స్. 292 అండ్ 4 ఇది ప్రిన్సిపల్ స్టేట్స్ అనమాట. ఇది 11 గవర్నర్ ప్రొవిన్సెస్ ఇదనమాట. ఇది 4 కమిషనర్ అనమాట. 4 కమిషనర్ ప్రొవిన్సెస్ అనమాట. 4. సో ఇదనమాట మ్యాథ్స్. సో ఇక్కడ ఏంటి?
ఇదనమాట. ఆ 4 కమిషనర్ ప్రొవిన్సెస్ వచ్చి ఢిల్లీ, అజ్మీర్ మెర్వారా అండ్ కూర్గ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇది ఆఫెన్ ఇదనమాట, బట్ ఇంక్లూడెడ్ ఇన్ స్టాండర్డ్ టెక్స్ట్ అనమాట. సో ఇదనమాట చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ అనమాట. ఢిల్లీ, అజ్మీర్ మెర్వారా, కూర్గ్ అండ్ బ్రిటిష్ బలూచిస్తాన్ అనమాట. బ్రిటిష్ బలూచిస్తాన్ అనమాట. అజ్మీర్ మెర్వారా. సో ఇదనమాట 4 ఇదనమాట. ఢిల్లీ, అజ్మీర్ మెర్వారా, కూర్గ్ అండ్ బ్రిటిష్ బలూచిస్తాన్ అనమాట. బ్రిటిష్ బలూచిస్తాన్. సో ఇది ఇక్కడ ఏంటంటే తర్వాత బేసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏంటి, పాపులేషన్ బేసిస్ అనమాట. రిప్రజెంటేషన్ ఎలా ఇస్తారు, ఈ రిప్రజెంటేషన్ అనేది బేసిస్ ఆఫ్ పాపులేషన్ అనమాట. రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ ఏంటి, రిప్రజెంటేషన్ రెస్పెక్ట్ టు పాపులేషన్ బట్టి అనమాట. పాపులేషన్ బేసిస్ 1 seat per million అనమాట. ఏంటి ఎవ్రీ మిలియన్ 1 seat అనేది ఫర్ ఎవ్రీ మిలియన్ అనమాట. ద సీట్స్ అలోకేటెడ్ టు ఈచ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ వర్ డివైడెడ్ అమంగ్ 3 provinces అనమాట. అంటే ఏంటి, కమ్యూనిటీ వైజ్ ఎలొకేషన్ అనమాట. ఒకటి పాపులేషన్ బేసిస్ అనమాట. రఫ్లీ 1 seat per 1 million అనమాట. 1 seat for 1 million 1 million అనమాట. అంతేకాకుండా ఇంకేంటి, పాపులేషన్ బేసిస్ 1 seat for 1 million. తర్వాత కమ్యూనిటీ వైజ్ ఎలొకేషన్ అనమాట. కమ్యూనిటీ వైజ్ ఎలొకేషన్ ఏంటి, బ్రిటిష్ ప్రొవిన్సెస్ సీట్స్ డివైడెడ్ అమాంగ్ ముస్లిమ్స్ 6 generals అనమాట. సీట్స్ డివైడెడ్ అమాంగ్ ముస్లిమ్స్ 6 generals అనమాట. ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ అనమాట. కమ్యూనిటీ వైజ్ ఎలొకేషన్ అనమాట. ఇదనమాట కమ్యూనిటీ వైజ్ అలొకేషన్ అనమాట. బ్రిటిష్ ప్రొవిన్సెస్ అనేది కమ్యూనిటీ వైజ్ అలొకేషన్ అనమాట. సీట్స్ డివైడెడ్ అమాంగ్ ముస్లిమ్స్ 6 generals అనమాట. ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్ అనమాట. ముస్లిమ్స్ 6 generals అనమాట. ఆల్ అదర్స్ వస్తారు జనరల్స్లో. ముస్లిమ్స్ 6. మెథడ్ ఆఫ్ ఎలొకేషన్ అనమాట. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అనమాట. ఎలక్షన్ ఒక మెథడ్ ఏంటి, ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. మెంబర్స్ ఎలక్టెడ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఓటింగ్ బై PSTV అనమాట. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ అయితే నామినేటెడ్ బై రూలర్స్ అనమాట, నాట్ ఎలక్టెడ్. సో ఇదేంటి, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అనేది ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్. PSTV అనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ అయితే మాత్రం నామినేటెడ్ అనమాట. నేచర్ ఆఫ్ ద అసెంబ్లీ చూస్తే కనుక పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్. అంటే నేచర్ ఏంటి చూస్తే కనుక అందరూ ఎలక్టెడా కాదు. నేచర్ ఆఫ్ అసెంబ్లీస్ పార్ట్లీ ఎలక్టెడ్, నామినేటెడ్ కూడా. నామినేటెడ్, ఎలక్టెడ్ అనమాట, రెండు. సో ఇది పార్ట్లీ అంటే కొంచెం ఎలక్టెడ్, కొంచెం నామినేటెడ్. ఎలక్షన్ రిప్రజెంటేషన్ చూస్తే కనుక INC అనేది 208 seats వచ్చినాయి అనమాట. July-August 1946 ఎలక్షన్ అనమాట. July-August 1946 ఎలక్షన్ అనమాట. 1946 ఎలక్షన్. ఈ ఎలక్షన్ చూస్తే INC అనేది 208 seats వచ్చినాయి. అంటే ఇక్కడ చూద్దాం. INC అనేది 208 seats వచ్చినాయి. ముస్లిం లీగ్ అనేది ఎన్ని వచ్చినాయి, 73 seats వచ్చినాయి. ఇండిపెండెంట్స్ అదర్ అండ్ ఇండిపెండెంట్ వచ్చి 15 seats వచ్చినాయి అనమాట. సో ప్రిన్స్లీ స్టేట్స్ 93 seats allotted టు ప్రిన్స్లీ స్టేట్స్ వర్ ఇనిషియల్లీ వేకెంట్ అనమాట. 93 అనేది ప్రిన్స్లీ స్టేట్స్కి అనమాట. ఇది ఇనిషియల్గా వేకెంట్. ఇవి ఇనిషియల్గా యాజ్ మెనీ స్టేట్స్ బాయ్కట్టెడ్ ద అసెంబ్లీ అనమాట. చాలా స్టేట్స్ అనేవి బాయ్కట్ చేసిన తర్వాత రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ చూస్తే కనుక ద అసెంబ్లీ ఇంక్లూడెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్స్ అనమాట. SC, ST అండ్ ఉమెన్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ నేషనల్ లీడర్స్ వర్ మెంబర్స్ అనమాట. అందరూ మేజర్ నేషనల్ లీడర్స్ అందరూ మెంబర్సే అనమాట, ఎక్సెప్ట్ మహాత్మా గాంధీ తప్ప. థస్ వైల్ నాట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ బ్రాడ్లీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనమాట. బ్రాడ్లీ రిప్రజెంటేటివ్ ఇండియన్ సొసైటీ అనమాట.
సొసైటీ. ఇప్పుడు చూస్తే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చూస్తే అసర్షన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ అనమాట. ఇదనమాట కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అసెషన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ. ఇండియన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. వీకెండ్స్ డెమోక్రటిక్ లెజిటిమసీ క్రిటిసిజం చేశారనమాట. బట్ పొలిటికల్ ప్లూరలిజం, సోషల్ డైవర్సిటీ అండ్ స్ట్రెంత్ అండ్ మోరల్ లెజిటిమసీ అనమాట. క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ కాన్స్టిట్యూషనల్ కాంప్రమైజ్ అనమాట. నాట్ డెమోక్రటిక్ ఐడియల్ అనమాట. నాట్ డెమోక్రటికల్గా ఐడియల్ కాదు ఇది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది కాన్స్టిట్యూషనల్ కాంప్రమైజ్ అనమాట. ముస్లిం లీగ్ పార్టిసిపేషన్ ఇనిషియల్లీ గేవ్ ద అసెంబ్లీ ఆల్ ఇండియా క్యారెక్టర్ అనమాట. ఆల్ ఇండియా క్యారెక్టర్ ఇదనమాట. అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ పార్టీ ఎలక్టెడ్ అండ్ పార్టీ నామినేటెడ్. More the members were indirectly elected by the members of the provincial assemblies themselves, who themselves were elected on a limited franchise అనమాట. అందుకు ఇది లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనమాట. ద ఎలక్షన్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 296 సీట్స్ అలాటెడ్ టు ద బ్రిటిష్ ఇండియా ప్రొవిన్సెస్ వర్ హెల్డ్ అనమాట. అందులో జూలై ఆగస్ట్ 1946లో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వన్ 108 సీట్స్ అండ్ ముస్లిం లీగ్ వన్ 73 సీట్స్. స్మాల్ అండ్ గ్రూప్ 15 సీట్స్. 93 సీట్స్ అలాటెడ్ టు ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. నాట్ ఫిల్డ్ యాజ్ దే డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనమాట. ఆల్దో ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది నాట్ డైరెక్ట్లీ elected అనమాట by the people of India on the basis of federal franchise. The assembly comprised representative of all sections of Indian society: Hindus, Muslims, Sikhs, Parsi, Indian Christians and SCs and STs అనమాట. ఇదనమాట. ఇంక్లూడింగ్ ద women of all these sections. The assembly including women కూడా ఉన్నారు. Included all important personalities of India at the time of with the exception of మహాత్మా గాంధీ అనమాట. మహాత్మా గాంధీ తప్పించి అందరూ ఉన్నారన్నమాట. The allocation of seats on the Constituent Assembly is the result of election to the Constituent Assembly. The community-wise representation in the Constituent Assembly. The women members of the Constituent Assembly are mentioned ఇదనమాట. సో ఇదేంటి, ద అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిజల్ట్ ఆఫ్ ఎలక్షన్స్ to the Constituent Assembly, the community-wise representation and the Constituent Assembly and the women members of the Constituent Assembly are mentioned in tables అనమాట. టేబుల్స్లో ఉన్నాయి. సో ఇది అంటే ఇలా జరిగిందనమాట. అంటే పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్, రిప్రజెంటేషన్ ఆన్ ద పాపులేషన్ బేసిస్ 1 million for 1 seat for 1 million. తర్వాత వచ్చి అలొకేటెడ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ వచ్చి కమ్యూనిటీ బేసిస్ అనమాట. 3 రకాలుగా డివైడ్ చేశారు. 3 ప్రిన్సిపల్ కమ్యూనిటీస్ అనమాట. ముస్లిమ్స్, సిక్స్ అండ్ జనరల్స్ అనమాట. ఆల్ ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ సిక్స్ ఇన్ ప్రపోర్షన్ టు దట్ పాపులేషన్ అనమాట. సో ఇది